పరమ తండ్రి అయిన యెహోవా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీకు శుభములను తెలియచేస్తూ ప్రేమపూర్వకంగా దేవుని యొక్క మాటలను వినడానికి ఆహ్వానించుచున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని చిన్న ప్రార్థన యేసయ్యతో చేసి సందేశంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 35వ వచనము. వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, మా మంచి బోధకుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరొక్కసారి నీ కృపాసనం చేరి నీ జీవవాక్కులను వినడానికి మీ పాదముల చెంతకు వచ్చి ఉంటున్నాము తండ్రి. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చావయ్యా! ఎవరికి లేని ధన్యత మాకు ప్రసాదించిన మా గొప్ప దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ మాటలు బోధించడానికి అర్హత లేని నన్ను నిలబెట్టావు. ఎంత గొప్ప ప్రేమ తండ్రి. ప్రభువా, మా జీవితాలను సంపూర్ణంగా నీ వైపు నాయనా మళ్ళించడానికి మాకు మా శ్రోతలకు వాక్యము ద్వారా మీరు బోధించమని, కృప చూపమని మా మంచి బోధకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మొదటిగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము నా పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసికొని పోబడుచుండెను. ఇక్కడ ఒక సంఘటన. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. కుంటివాడు, భిక్షకుడు అడుక్కొని జీవించేవాడు. కొంతమంది వాడిని తీసుకొని వస్తారు, దేవాలయపు ద్వారం దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. ఏ మధ్యాహ్నమో ఏ సాయంకాలమో వస్తారు. వాడు భిక్షం అడుక్కొని సేకరించినటువంటి పైకాన్ని తీసుకొని వాడిని తీసుకొని వెళ్తారు. ఇది వాని యొక్క వృత్తి. ఉన్నట్టుగా చెప్పాలంటే యాచక వృత్తి వాడిది. అంటే అడుక్కొని భిక్షం అడుక్కొని జీవించే వృత్తి. అయితే పేతురును యోహానును దేవాలయంలోకి ప్రవేశించబోనప్పుడు వారిని చూచి భిక్షం అడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. ఏమో ఇస్తారు అని ఆశపడతాడు కదా, అలాగే జరిగిందండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఇస్తారేమో, నాకు సహాయం చేస్తారేమో అని చూస్తున్నాడు. అంతటా పేతురు ఎంత చక్కగా, ఎంత ధైర్యంతో, ఎంత మంచి మాట అంటాడంటే, పేతురు ఏమన్నాడంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. ఒకవేళ ఈ మాట అనకుండా కొంత ధనం సహాయం చేస్తుంటే ఆ ధనముతో ఆ దినం తిని ఉండేవాడు, మరలా యాచకుడిగా జీవించేవాడు. అది కాదు ప్రాముఖ్యము. అయితే వాడు ఎన్నడూ కూడా మరలా యాచక వృత్తి చేయకూడదు. వాడు జీవితంలో ఎన్నడూ కూడా కుంటివాడుగా అక్కడ కూర్చొని ఉండకూడదు. అది పేతురు యొక్క ఉద్దేశము. అది మన దేవుని యొక్క ఉద్దేశము. నా ప్రియమైన వారలారా, మంచి పని చేశాడండి. ఏమన్నాడంటే, పేతురు వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. లే, నడువు. యేసుక్రీస్తు నామమున నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. ఏం కలిగింది? అనుమానం వస్తుంది ఈ మాట పేతురు అన్నప్పుడు. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటి కలిగింది? దేవుని నామములో శక్తి. దేవుని నామములో వారికి కలిగినటువంటి శక్తి ఏమనంటే, నాకు కలిగినదే ఇచ్చుచున్నాను. ఏంటది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు. నడిపించగలిగిన శక్తి యేసునామమునకు ఉంది. యేసునామమున నేను చెప్తున్నాను, లేచి నడువు అని. లేస్తాడో లేడో, ధైర్యం చేస్తాడో లేదో అనుమానం వచ్చి ఉంటుందేమో పేతురుకు. వెంటనే వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. మొదటి అడుగు వేయించాడు. ఒక చెయ్యి పట్టుకొని లేపాడు. కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వెరీ వెరీ గుడ్. మంచి పని చేశాడండి. కాళ్ళు వచ్చిన వెంటనే పరిగెత్తుకొని ఇంటికి వెళ్లకుండా, ఏ దేవుని నామములో శక్తి ఉందో
ఆ శక్తి ద్వారా పొందినటువంటి ఆ నడకతో గంతులు వేస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి మొరక్కడానికండి. మంచి పని చేశాడండి. వాడు నడుచుచూ దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచారంట. శృంగావరమును దేవాలయ ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో పరవశులైరి. విస్మయముతో అంటే ఆశ్చర్యముతో, అయ్యో ఎంత గొప్ప కార్యం జరిగింది అని పరవశించిపోయారంట, ఆనందించారంట, సంతోషించారంట. బాగానే ఉందండి. పరవశించారు, సంతోషించారు, ఆనందించారు, బాగానే ఉంది. కానీ ప్రభువుని అంగీకరించారా? లేదే. వాడు ఒక్కడు మాత్రం రక్షించబడ్డాడండి. ఎలా చెప్పగలము? వారితో పాటు లోపలికి వెళ్ళాడు, దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. వందనాలు ప్రభువా, నాకు ఇచ్చావయ్యా, యు ఆర్ ఓన్లీ ద గాడ్, యు ఆర్ ఓన్లీ ద హీలర్, నీవే స్వస్థపరచగలిగిన వాడు, నీవే అని స్తుతించాడు, ఆరాధించాడు. సంతోషంతో గంతులు వేస్తూ బయటకు వచ్చాడు. వారితో పాటు దేవుని ఆరాధించి రక్షించబడింది, స్తుతించింది, దేవుని ఆరాధించింది ఒక్క వ్యక్తి ఈ అద్భుతం ఎడల. ఎవరు? కుంటివాడైనటువంటి భిక్షకుడు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరద దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. అపోస్తుల పరిచర్య వలన యూదయ, గలిలయ, సమరయ దేశములందు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. చాలా చాలా సంతోషము. అపోస్తుల యొక్క పరిచర్య వలన ఆ 3 ప్రాంతములలో యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగింది, ప్రభువునందు వారికి భయము కలిగింది. వారు ప్రభు యొక్క ఆదరణలో వారు నడుచుకొనుచు విస్తరిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, ఫలిస్తున్నారు, దేవుని యందు ఆనందిస్తున్నారు. మంచి ఆత్మకార్యము జరుగుతుంది గలిలయ, సమరయ, యూదయ ప్రాంతములలో. తర్వాత 32వ వచనం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశముల్లో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అలా సంచారం చేస్తూ పేతురు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సంచారం చేస్తూ లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. 33వ వచనం. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుంచి మంచము పట్టి ఉండిన ఐనయ అన్న ఒక మనిషిని చూచి, పక్షవాతంతో ఉన్నాడు, 8 సంవత్సరాలు మంచములోనే ఉన్నాడండి. లేచేవాడు కాదు, నడిచేవాడు కాదు, చూచేవాడు అంతే. మాట్లాడడం కూడా శక్తి లేని అనారోగ్యము, పక్షవాతము. 8 ఏండ్ల నుంచి మంచమునకే పరిమితమై ఉన్నాడు. అతని పేరు ఐనేయ. 34వ వచనములో పేతురు ఐనేయాను చూచి ఏమన్నాడంటే, చూచాడు ఐనేయాను, పేతురుకు కలిగింది, ఇతనిని దేవుని నామములో స్వస్థపరచాలి, ప్రభు నామములో స్వస్థపరచాలి, శక్తిగల నామములో ఐనేయను స్వస్థపరచాలి అని దృఢమైన ఆకాంక్ష కలిగినటువంటి పేతురు ఐనేయాను చూచి ఏమన్నాడంటే, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు. ఐనేయ, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుచున్నాడయ్యా, లేచి నీవు నీ పరుపెత్తుకొని నీవే పరుచుకోనమని అతనితో చెప్పగా, లేచి నీ పరుపెత్తుకో, నువ్వే మడుచు, మరలా నువ్వే దాన్ని పరుచుకో, లేస్తావు, పరుపెత్తుకుంటావు, పరుస్తావు, లే. చూశారా నా ప్రియమైన వారలారా? ఇందాక మొదటి ఉదాహరణలో ఆ దేవాలయపు ద్వారం దగ్గర ఉన్నటువంటి అతన్ని చూచి పేతురు అంటాడు, ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ దేవుని నామములో మాకు కలిగినదే నీకు ఇస్తున్నానని యేసు నామములో, ప్రభు నామములో శక్తి కలిగినటువంటి మాట అనగా, ఆ కుంటి భిక్షకుడు ఏ విధంగా లేచి, నడిచి, ఎగురుచు, గంతులు వేస్తూ, ఆనందిస్తూ దేవుని స్తుతించడానికి లోపలికి వెళ్ళాడో, అదే ధైర్యముతో, అదే శక్తితో, అదే దేవుని ప్రభావముతో అంటాడనమాట పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, లేచి నీ పరుపెత్తుకో, కమాన్. ఎంత ధైర్యంతో అన్నాడు, ఎంత విశ్వాసంతో అన్నాడు. అది విశ్వాసము, అది ధైర్యము, అది దేవుని యొక్క విశ్వాస ప్రభావము పేతురులో కనబడిందండి.
ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. ఎరగనని 3 సార్లు బొంకినాడే, ఆ పేతురేనా ఈ పేతురు ఇంకొక పేతురు ఉన్నాడా? ఎరగనని 3 సార్లు బొంకాడే, ఆ పేతురేనా ఇంకొక పేతురా? ఎలా వచ్చింది ఈ శక్తి? ఎలా వచ్చింది ఈ ప్రభావము? ఎలా వచ్చింది ఈ ఘనత, ఈ ధైర్యం? అంటే పేతురు తాను చేసిన పొరపాటుకు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు, కోడి 2 సార్లు కూయక మునుపు నువ్వు అంటావయ్యా 3 సార్లు నేను ఎరుగనని. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి అయ్యో నేను పొరపాటు చేశానయ్యా, నేను తప్పిదము చేశానయ్యా, నేను ఎరగనని బొంకానయ్యా. అక్కడ మాత్రం నీ ఎదురుగా నేను అందరూ బొంకినా నేను బొంకను, నేను ఎరుగనని చెప్పనని చెప్పి ఇక్కడ నేను ఎరగరని చెప్పానయ్యా, నన్ను క్షమించు. క్షమాపణ పొందినాడు, ప్రభువు చేత అంగీకరించబడ్డాడు, క్షమించబడ్డాడు, తిరిగి శక్తిని పొందాడు, ప్రభువు కొరకు పనిచేశాడండి. అక్కడ కుంటి భిక్షకుడు లేవగలిగాడండి. అయితే అక్కడ చూసిన వాళ్ళు విస్మయం పొందారు, కానీ ఎవరు ప్రభువును అంగీకరించలేదండి. వాడు ఒక్కడు మాత్రమే ప్రభువును అంగీకరించాడు. స్తుతిస్తూ గంతులు వేస్తూ లోపలికి వెళ్ళాడు, స్తుతించి ఆరాధించి బయటకు వచ్చాడండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నీవు లేచి నీ పరుపును నీవే పరుచుకొని అతనితో చెప్పాను. వెంటనే అతడు లేచెను. అక్కడ కుంటి భిక్షకుడు లేచాడు, ఇక్కడ పక్షవాతం కలిగిన వ్యక్తి లేచాడు. చక్కగా దేవుని యొక్క కార్యం జరిగింది ఇక్కడ. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారు అందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వారలారా. లుద్దలో అంటే ఓ గ్రామం, అది పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు, తన పడక తానే ఎత్తుకున్నాడు, తిరిగి పరుచుకున్నాడు. చూశారా అని లుద్దలోను షారోనులోను, అది ఒక ప్రాంతము, ఇది ఒక ప్రాంతము, ప్రక్కనే ఉండే ప్రాంతాలు, ప్రక్కనే ఉండే గ్రామాలు. ఆ 2 గ్రామాలలో ఉన్నటువంటి వారందరూ కూడాను యేసు నామములో చేసినటువంటి గొప్ప కార్యమును చూచి ప్రభు తట్టు తిరిగిరి. చూశారా ప్రభు చేసినటువంటి కార్యము, స్వస్థత. ఇక్కడ 2 స్వస్థతలు జరిగాయి. ఎక్కడ? మొదటిది కుంటి భిక్షకుడు అక్కడ కుంటితనము నుంచి విడుదల పొందాడు. ఇక్కడ స్వస్థత జరిగింది. స్వస్థత జరిగినప్పుడు పక్షవాతంతో ఉన్నటువంటి వాడు స్వస్థపరచబడ్డాడు. 2 స్వస్థతలు జరిగినాయి ఇక్కడ. మొదటిసారి విస్మయం పొందారు, పరవశులైన కానీ ప్రభువును అంగీకరించలేదు. ఇక్కడైతే విస్మయం పొందారు, ప్రభువును అంగీకరించారు, ప్రభు తట్టు తిరిగారు. కావున చూడండి, లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి, ఎవరిని చూచి? అతనిని చూచి, ఆ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని చూచి ప్రభు తట్టు తిరిగిరి. నా ప్రియమైన వారలారా, చూశారా? పేతురు ప్రభు శక్తి వలన ఆయనను స్వస్థపరిచారు. ఫలితము లుద్దలోను షారోనులోను ఉన్నటువంటి వారందరూ కూడా 2 గ్రామాలలో ఉన్నటువంటి వారు. జరిగినదేమో ఒక గ్రామంలో అద్భుతము, మరి దేవుని యొక్క రక్షణను అందుకున్న వారేమో 2 గ్రామాల ప్రజలు, 2 ప్రాంతంలోని ప్రజలు ప్రభువును అంగీకరించారు, ప్రభు తట్టు తిరిగారండి. ప్రభువును అంగీకరించినటువంటి వారి వలన అనేకులు అంగీకరించబడము, అనేకులు ప్రభువును అంగీకరించడం అనేది మనం ఇక్కడ చూడగలము. నా ప్రియమైన వారలారా, ఒకసారి ప్రభువుల వారు వాక్యం చెప్తున్నాడు. ఆ గలిలయ సముద్రపు ఒడ్డున వాక్యం చెప్తూ ఉంటే, ఆ సముద్రపు ఒడ్డున వచ్చి ఉన్నారు చేపలు పట్టే బెస్తవారు. ఆ 2 దోణెల్లో పేతురు దోణి ఎక్కుతాడు. పేతురు దోణి ఎక్కి లోపలికి తీసుకుపోతాడు. పేతురు దోణెను వలవేయి అంటాడు. ప్రభువా, వల వేసాం ప్రయాసపడి, ఏం దొరకలేదయ్యా, ఇప్పుడు వెయ్యి వల. పేతురు వల వేస్తాడు. పెద్ద చేపలు, ఎన్ని చేపలు పడతాయి, లాగలేనంత కష్టంగా ఉంది, భారంగా ఉంది. ఆ ప్రక్క దోణె వాళ్ళను కూడా పిలుస్తారు, రండి, విస్తారంగా చేపలు పడ్డాయి, లాగలేకపోతున్నామని కేకలు వేస్తే వారు కూడా వచ్చి ఆ వలను లాగి ఆ చేపలన్నీ కూడాను దోణిలోకి చేర్చుతారు.
ఆ దోణి ఆ బరువును మోయలేకపోయింది, పట్టలేకపోయింది. పక్కన్న దోణి కూడా నింపారని. పేతురు ఎక్కింది ఒక దోణి, యేసు ఎక్కింది ఆ ఒక్క దోణిలోనే. ఆ దోణిలోనే ఉండి ఆయన వల వేయమన్నాడు. వేస్తే నింపబడినటువంటి చేపలు ఎన్ని దోణెలకు? ఆ దోణే కాకుండా పక్క దోణెలు కూడా నింపారు. 2 దోణెలు. ఆశ్చర్యం కదా. యేసు ఎక్కింది ఒక దోణె, నిండింది 2 దోణెలు. అద్భుతం జరిగింది. లుద్ద గ్రామంలో ప్రభువును అంగీకరించిందేమో షారోను గ్రామంలో, షారోను ప్రాంతంలోని వారు కూడాను. చూశారా? స్వస్థత ఒకరిది, రక్షణ అక్కడ ఉన్నటువంటి 2 గ్రామముల వారిది. ప్రభువు తట్టు తిరిగారంట రక్షించబడి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయము నా ప్రియమైనటువంటి వారలారా, ఎంత గొప్ప విషయము. ఇంకొక ఉదాహరణ, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము చూడండి. స్వస్థత ఒకరిది, రక్షణ ఎందరిదో. స్వస్థత ఒకరిది, రక్షణ బహుమందిది. రక్షణను రుచి చూచినటువంటి వారు వారి రక్షణ ఆధారంగా అనేకులకు ప్రభువును చూపించగలరు అని ఇక్కడ మనకు అర్థమైపోయింది, తెలిసిపోయిందండి. ఇక్కడ ఒక సహోదరిని మనం చూడగలము. ఆమె పేరు దోర్కా. చిన్న విషయమే, అనేకసార్లు విని ఉంటాము. మనం కూడా స్వస్థత పొంది ఉంటాము, మనము కూడా ప్రభువు నుంచి మేలు పొంది ఉంటాము, మనం కూడా ప్రభువు వలన అనేకసార్లు ప్రయోజనం పొంది ఉంటాము. మన ప్రయోజనం వలన మనం పొందినటువంటి రక్షణను చూపించి ఎంతమందికి ప్రభువును చూపించగలిగాము, ఎంతమందికి ప్రభువును మనము పరోక్షంగా చూపించగలిగాము. మన యొక్క జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన మాటల ద్వారా ఎంతమందిని ప్రభువు కొరకు సంపాదించగలిగాము. చూద్దాం ఈమెను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 36వ వచనము. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయిలా పడి చనిపోగా, అయ్యో బాధకరమైన విషయం ఏంటంటే, ఇంత మంచి స్త్రీ, ఆమె సత్క్రియలను చేసింది, ధర్మకార్యములు అనేకములు చేసింది. అయితే ఆమె చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. అంత్యక్రియలు చేయడానికి ఆ శవాన్ని శుభ్రపరిచి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఒప్పేకు దగ్గరగా ఉండుట చేత, ఇంతకు మునుపే మనము లుద్ద అనే గ్రామాన్ని చూచాము. ఈ ఒప్పే లుద్దకు సమీపములో ఉంది. లుద్ద ఒప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడవు చేయక, వీరు మంచి పని చేశారండి. ఎందుకని? లుద్దలో ఆ గొప్ప కార్యం జరిగింది కదా, ఇటువంటి కార్యం ఎందుకు జరగకూడదని ఒప్పే గ్రామస్తులకు కోరిక కలిగింది, తలంపు కలిగిందండి. మంచి తలంపు అండి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపించారు పేతురును రమ్మని. ఎందుకని? అయ్యా, ఇక్కడ ఒక వ్యక్తి, ఒక స్త్రీ బహు సత్క్రియలు చేసి ధర్మకార్యములు చేసి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆమె చనిపోయింది అని తెలిసి కూడా అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం దేవుని నామములో జరగగలదు అని పేతురు లుద్దలో చేసినటువంటి దేవుని నామములో జరిగించబడినటువంటి ఆ కార్యాన్ని చూచిన తర్వాత 2 మనుషుల్ని పంపిస్తారు లుద్ద అనే గ్రామానికి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. ఎక్కడైతే దోర్కా యొక్క శరీరాన్ని లేక శవమును శుభ్రం చేసి ఉంచారో ఆ గదిలోనికి తీసుకొని పోతారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, అందరూ వచ్చారంట, ఏడుస్తున్నారు. ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలిచిరి. అయ్యా, దోర్కా ఇంత మంచిది, దోర్కా అంత మంచిది, అంత మంచి కార్యం చేసింది, ఇంత గొప్ప కార్యం చేసింది, మాకు సహాయం చేసింది, ఇదిగో ఇవన్నీ కుట్టింది, చూడండి ఎంత పనిమంతురాలో, ఎంత జ్ఞానం కలిగిందో, ఎంత దయ కలిగిందో, ఎంత సహాయం చేసే స్వభావం కలిగిందో అని పేతురు ఎదుట దోర్కాను గురించి చెప్పారండి. దోర్కాను నిజమండి, వాస్తవమైనటువంటి మాటలు పేతురుతో చెప్తారు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి,
అందరినీ వెలుపలకి పంపి ఏకాంతంగా ప్రభుతో ప్రార్థన చేశాడు. ఏకాంతంగా తండ్రితో ప్రార్థన చేశాడు. తండ్రి, ఈ అద్భుతం జరగాలి, ఈ ఆశ్చర్యం జరగాలి. ఈ యొప్పేలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువునందు విశ్వసించాలి. విశ్వసించిన వారు ఇంకా బలంగా ఉజ్జీవింపబడాలి. నీ ఆత్మకార్యం జరిగించాలని చెప్పేసి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగానే తబితా లే. దేవుని నామంలో చెప్పబడినటువంటి ప్రతి మాట, ప్రతి అక్షరంలో శక్తి ఉంది, బలం ఉంది. అవును కదండి, నిజం, అవునండి. యేసు లాజరు సమాధి దగ్గర ఏమన్నాడు? లాజరు లే, లాజరు లే. అంత శక్తి ఉంది ప్రభు నామములో, ప్రభు పిలుపులో అంత శక్తి ఉంది. కట్టబడిన వాడై, పేత వస్త్రములు కట్టబడిన వాడై లాజరు సమాధి నుంచి లేచి వస్తాడండి. యేసునామములో అంత శక్తి ఉంది, యేసునామములో అంత బలం ఉంది. చూడండి, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అదండి దేవుని నామములో ఉన్న శక్తి, బలము, మహిమ, గొప్పతనము. లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించెను. ఇదిగోమ్మా మీ దోర్క, ఇదిగో మీ తబిత, తీసుకోండి అని వారికి అప్పగించి. ఎంత సంతోషము, ఎంత ఆనందమో! చూశారా? దేవుని నామములో ఉన్నటువంటి శక్తిని, ప్రభావాన్ని వారు చూచారు, వారికి చూపించాడు. అది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. ఎంత గొప్ప విషయం అండి! అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. ప్రియమైన వారలారా, చూశారా? 3 సందర్భాలలో పేతురే ఉన్నాడండి. చూచారా? ప్రభు అంటాడు, పేతురు, బండ మీద నా సంఘాన్ని కడతానయ్యా, పరలోకపు తాళపు చెవులను నీ చేతికి ఇస్తానయ్యా. ఇచ్చాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయడానికి ఆయన అనుమతించాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి చూపించాడు. ప్రియమైన వారలారా, స్వస్థత ఒకరిది, రక్షణ ఎందరిదో. మొదటిగా ఆ కుంటి భిక్షకుడు ఒక్కడే ప్రభువు నమ్మాడు. ఆ తరువాత అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో అక్కడ పక్షవాతంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు లుద్దలోను షారోనులో ఉన్న కాపురస్తులందరూ కూడాను అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగారు. 2 గ్రామాలలో ఉన్నటువంటి వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. స్వస్థత ఒకరిది, రక్షణ ఎందరిదో. చూశారా? నా ప్రియమైనటువంటి వారలారా, మరి అక్కడ యొప్పే గ్రామానికి వెళ్ళినట్లయితే యొప్పే గ్రామంలో ఇంకా అద్భుతం జరిగింది. మొదట కుంటి భిక్షకుడు సజీవంగా ఉన్నవాడు. అక్కడ లుద్దలో ఉన్నటువంటి వ్యక్తి, వాడు సజీవంగానే ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా సజీవంగానే ఉన్నాడు, పక్షవాతమవుతున్నాడు. అయితే మరి యొప్పేలో ఉన్న తబిత చనిపోయింది ఆమె. యేసు నామములో, యేసు మాటలో శక్తి ఉంది, జీవం ఉంది. అక్కడ ఇంకా గొప్ప అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరిగింది. అటువంటి చనిపోయినటువంటి దొరక లేపబడింది దేవుని నామంలో. అక్కడ అనేకులు ప్రభువులోకి వచ్చారంట. ఆమెను చూచి స్వస్థత, గొప్ప కార్యం ఒకరి ఎడల, అయితే రక్షణ ఎందరికో. ప్రియమైనటువంటి క్రైస్తవుడా, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన వారలారా, నిజముగా నీవు రక్షణ పొంది ఉన్నట్లయితే, నిజముగా ప్రభువును నీవు అంగీకరించినట్లయితే, నీవు పొందిన రక్షణ భాగ్యము చేత యేసయ్య ప్రేమను, యేసయ్య రక్షణను, యేసయ్య మహిమను, యేసయ్య ప్రభావాన్ని ఇతరులకు చూపగలవు. చూపించి అనేకులను నువ్వు ప్రభు కొరకు సంపాదించగలవు. అలా సంపాదించావా ఏమైనా? లేనట్లయితే ప్రయత్నం చేద్దాం. ఇకనైనా అనేకులను ప్రభు కొరకు సంపాదించడానికి. చూశారా? ప్రియమైన వారు, అతి సాధారణమైనటువంటి వ్యక్తులే వీరు. గొప్ప వ్యక్తులు కాదండి, గొప్ప చదువుకున్న వాళ్ళు కాదండి, గొప్ప వ్యక్తులు కాదండి. ఆ కుంటి భిక్షకుడు ఏం చదివాడండి? అడుక్కునే భిక్షకుడు అండి. పక్షవాతం కలిగిన వాడు ఏం చదివి ఉన్నాడో, ఎంత గొప్పవాడో అక్కడ ఏమీ రాయబడలేదండి. ఇక్కడ ఈమెకు కాస్త కుట్లు, ఆ రంగులు, పెయింట్లు, కాస్త నైపుణ్యం ఉంది. అయితే ఎంతమందిని సంపాదించిందో చూశారా? స్వస్థత ఒకరిది, రక్షణ ఎందరిదో. నీ జీవితం కూడా అలాగే ఉండాలి.
నా జీవితం కూడా అలాగే ఉండాలి. ఎందరికో రక్షణను పంచే భాగ్యవంతులుగా మనము ప్రభు కొరకు ఉండాలి. దేవుడి వాక్యమును మనం వినికిట్లో దీవించి ఆశీర్వదించి మన జీవితాల ద్వారా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, నీ నామములో స్వస్థత ఉన్నది. ప్రభువా, స్వస్థపరచబడిన నీ బిడ్డలు తండ్రి అనేకులకు రక్షణను అందించారయ్యా. ఎంత గొప్ప భాగ్యము తండ్రి. మా ప్రభువా, అట్టి మహత్కార్యం జరిగించడానికి నీ దాసుడు మా పితరుడైన పేతురును మీరు వాడుకున్నారయ్యా. వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, మా జీవితాలు కూడాను నాయన వ్యర్థమైపోకుండా ఫలప్రదమగునట్లుగా నీ యొక్క కృపను అనుగ్రహించు తండ్రి. యేసయ్యా, కనికరించయ్యా నాయనా. నీ ప్రియ బిడ్డలుగా ఉండడానికి, నీ నామమునకు మహిమకరంగా జీవించడానికి, అనేకులకు రక్షణను చూపించడానికి, రక్షణ మార్గంలోకి నడిపించడానికి ప్రభువా, విన్న ప్రతి బిడ్డను మీరు వాడుకోమని యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప బహుగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.